హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మ్యాథ్ ఫంక్షన్స్ చూద్దాము. కంపారేటర్ అయిపోయింది లాస్ట్ క్లాస్లో. మ్యాథ్ ఫంక్షన్స్ చూద్దాం ఈరోజు. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి మ్యాథ్ ఫంక్షన్స్. ఇవన్నీ మనకు బేసిక్ తెలిసిందే. సైన్ కాస్ టాన్ ఇవి. ఓకే, ఏ సైన్, ఏ కాస్, ఏ టాన్, ఫ్రాక్షన్, ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ ఏంటిది? క్యాలిక్యులేట్. క్యాలిక్యులేట్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఇందులో ఫార్ములా ఎంటర్ చేయాలి. 2 ఇన్పుట్స్ లేదా ఎన్ని అయినా ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే ఇన్పుట్స్ వస్తాయి. ఓకే ఓకే ఇన్పుట్స్ అలా ఎన్ని అయినా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు బేసిక్ కాబట్టి ఒక 2 ఇన్పుట్స్ తీసుకుందాం. MW4, MW8, MW16. ఓకే, ఇవి 2 ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇందులో ఏంటి, మనం ఇంటీజర్ తీసుకుందాం. ఓకే, మనం ఇవి ఇంటీజర్ అడ్రస్ కాబట్టి ఇంటీజర్ తీసుకుందాం. ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేయాలి. ఎలాగా అని అంటే ఇలా ఎగ్జాంపుల్. ఓకే, ఇన్ 1 ప్లస్ ఇంటూ ఇన్ 1 మైనస్ ఇంటూ. మనం ఏం చేద్దాం, ఇన్ 1 ప్లస్ ఇన్ 2. ఓకే, ఇన్ 1 ప్లస్ ఇంటూ ఎడిషన్ ఆపరేషన్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, లేదంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇగో పాసిబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇంటీజర్: అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్, అబ్సల్యూట్ వాల్యూ, నెగిటివ్, నాట్ ఆర్ ఇన్వర్ట్. ఓకే, ఇలా ఏవైనా తీసుకోవచ్చు. మనం బేసిక్ కాబట్టి నేను అడిషన్ తీసుకున్నా, లేదనంటే దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసవచ్చు. ఓకే, మైనస్ ఇన్ 1 ఇది ఇక్కడ ఇంటూ తీసుకుందాం, లేదంటే మైనస్, లేదంటే ఇక్కడే ప్లస్ తీసుకుందాం, ఇక్కడ కూడా ప్లస్ తీసుకుందాం. ఇన్ 1 ప్లస్ ఇన్ 2. ఓకే, 2 సార్లు అడిషన్ చేయాలి. ఓకే, లేదంటే ఇది సబ్ట్రాక్షన్ చేసినా ఏం కాదు. సబ్ట్రాక్షన్. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ ఏంటిది? ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ ఇన్పుట్ ఇవి 2 అడిషన్ చేయాలి. మళ్ళీ దాంతోపాటు ఇవి 2 మైనస్ చేసిన దాన్ని అడిషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి సిమ్యులేషన్ చేసి చూద్దాం. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఇక్కడ ఇది వర్డ్ వచ్చింది, వర్డ్ కాదు ఇంటీజర్. ఓకే, ఇంటీజర్. మళ్ళీ సేవ్, కంపైల్, డౌన్లోడ్. ఓకే, ఎర్రర్స్, వార్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఓకే, 0 ఉంది. ఇక్కడ 2 ఇస్తా, ఇది 4 ఇస్తా. అవుట్పుట్ ఎంత? 4. 2 ప్లస్ 4 ఎంత? 6. 6 ప్లస్ ఇన్ 1 మైనస్ ఇంటూ -2. ఇదెంత? 6 మైనస్ 2 4. కరెక్ట్ వచ్చిందా? వచ్చింది. ఓకే, ఇట్లా ఈ క్యాలిక్యులేట్ అనేది ఫార్ములాని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఫార్ములా ఎంత ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో పాజిటివ్, నెగిటివ్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ అడిషన్ అనేది ఇది బేసిక్ ఆపరేషన్, ఇది అందరికీ తెలిసిందే. ఇట్లా
ఇక్కడ ఎల్లో ఇక్కడ స్టార్ ఉందా, అది క్లిక్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇన్సెట్ ఇన్పుట్స్ వస్తాయి ఇంకా MW8 MW16. ఓకే, అడిషన్ ఆపరేషన్ చూద్దాం ఒకసారి. ప్రోగ్రామర్ మోడ్ చూడండి, 2 + 4 6, 4 + 4 8, 8 + 4 12. ఓకే, వచ్చేసింది. అడిషన్ అయిపోయింది. సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నుండి అయినా తీసుకోవచ్చు. సబ్ట్రాక్షన్ లోడ్, 8 - 4 4, 8 - 6 2, 8 - 8 0. ఓకే, ఇంతే సింపుల్. ఇవి మల్టిప్లికేషన్ డివిజన్ కూడా సేమ్. ఇది మాడ్ చూద్దాం ఒకసారి. ఓకే, సబ్ట్రాక్షన్ డివిజన్ ఇవి బేసిక్ ఎలాగో తెలిసే ఉంటాయి అందరికీ. అయిపోయింది కదా. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లై అవుతాయి, డివిజన్ అంటే నార్మల్ డివిజన్ వచ్చేస్తుంది అంతే. ఓకే, మాడ్ చూద్దాం. మాడ్ అంటే ఏంటిది, ఈ డివిజన్లో అవుట్పుట్ మనకు రిమైండర్ రాదు, కానీ ఈ మాడ్లో మనకు అవుట్పుట్ అనేది రిమైండర్ వస్తుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒకసారి. డివిజన్ చేస్తుంది ఇది, అవుట్పుట్ మాత్రం రిమైండర్ ఇస్తుంది. చూడండి, రిమైండర్ ఇచ్చింది. రిమైండర్ 2 ఇట్లా. 90 / 8 రిమైండర్ 2 అట్లా రిమైండర్ ఇస్తుంది. 90 / 45 0 రిమైండర్ ఇచ్చింది. ఓకే, డివిజన్లో ఏమొస్తుంది, రిమైండర్ అవుట్పుట్ రాదు. ఓకే, మళ్ళీ సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, మళ్ళీ ప్రోగ్రామర్ మోడ్ చూడండి. ఇక్కడ రిమైండర్ కాదు మనకి డివైండ్ వచ్చింది, డివైండెడ్. ఓకే, అందులో మాడ్ ఏంటిది, రిమైండర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైపోయినాయి, క్యాలిక్యులేట్ అయిపోయింది, అడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ అంటే జనరల్ అది కూడా యూస్ చేద్దాం. మల్టిప్లికేషన్, సేవ్, కంపైల్, ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, డౌన్లోడ్, లోడ్, 2 4 8. ఓకే, వచ్చింది మల్టిప్లికేషన్, బేసిక్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఓకే, ఇవి బేసిక్ అయిపోయినాయి. మాడ్ కూడా చెప్పేసిన, సేమ్ డివిజనే కానీ మనకు అవుట్పుట్ అనేది రిమైండర్ ఇస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నెగిటివ్ని తీసుకుందాం. ఇన్ అవుట్ MW4 MW8. ఓకే, ఇది ఏం చేస్తుందంటే దీని ఆపరేషన్ ఏంటంటే మనకు ఇన్పుట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి అనుకో, అవుట్పుట్ సేమ్ ఇస్తుంది నెగిటివ్. ఇన్పుట్ పాజిటివ్ ఇచ్చింది అనుకో, అవుట్పుట్ నెగిటివ్ ఇస్తుంది. అంటే ఇన్పుట్ ఏదైనా కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అవుట్పుట్ అయితే నెగిటివ్ ఇస్తుంది. కంపైల్, డౌన్లోడ్, చూడండి ఒకసారి. ప్రోగ్రామర్ మోడ్ ఒక 60 ఇచ్చినాం అనుకో, +60 ఇచ్చినాం, మనకి ఇక్కడ ఏమొచ్చింది, -60 వచ్చింది. 100 ఇద్దాం, +100 ఇచ్చినాం, ఏమొచ్చింది, -100 వచ్చింది. ఇప్పుడు -100 ఇద్దాం, సారీ -100 ఇద్దాం. -100 ఇచ్చిన ఏమొచ్చింది, +100 వచ్చింది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇట్లా వచ్చింది. ఓకే, నార్మల్ 100 ఇస్తే మైనస్ వచ్చింది.
ఏదో ర్యాండమ్ నెంబర్ ఇచ్చేసిన, ర్యాండమ్గా మళ్ళీ మైనస్ వచ్చింది, -678 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. ఓకే, ఇది నెగిటివ్ యొక్క ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ మన ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూ చూద్దాం. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఓకే, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏం లేదు, ఏ ఇన్పుట్ ఇచ్చినా అంటే పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ ఇచ్చినా కూడా అవుట్పుట్ మాత్రం పాజిటివ్ వస్తుంది, పాజిటివ్కి కన్వర్ట్ చేసి పంపిస్తుంది. ఓకే, చూడండి. ఓకే, ప్రోగ్రామర్ మోడ్ ఇగో నెగిటివ్ వచ్చింది, కానీ ఇక్కడ పాజిటివ్కి చేంజ్ చేసింది. పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వచ్చింది. సేమ్ అవుట్పుట్ ఇస్తుంది, కానీ ఏది వచ్చినా కూడా పాజిటివ్ ఇస్తుంది. నెగిటివ్ వచ్చినా పాజిటివే, పాజిటివ్ వచ్చినా పాజిటివే. అదే ఇదేంటి, నెగిటివ్ ఏం చేస్తుంది, నెగిటివ్ పాజిటివ్ వస్తే నెగిటివ్ ఇస్తుంది, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ ఇస్తుంది, అట్లా. ఓకే, దీని ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చూద్దాం. ఓకే, ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఎట్లా చూద్దామంటే, ఫస్ట్ దీనికి ముందు ఏదైనా తీసుకుందాం ఇన్పుట్గా. ఫర్ సపోజ్ అడిషన్ తీసుకుందాం, MW4. ఈ అడ్రస్ అనేది డైరెక్ట్ ఇస్తున్నా, మీరు కావాలనుకుంటే PLC ట్యాగ్స్కి వెళ్ళి ఇవ్వండి అడ్రస్. ఒకవేళ అడిషన్ ఇన్పుట్ అనుకోండి, అడిషన్ ఇన్పుట్, ఇక్కడ ఏంటిది ఇంటీజర్, ఇక్కడ ఏమొచ్చింది 66 వచ్చింది. డైరెక్ట్ అడిషన్ ఇన్పుట్ అని ఇస్తే వస్తుంది, అడిషన్ ఇన్పుట్ 2, అడిషన్ అవుట్పుట్. ఓకే, ఇది తీసుకెళ్ళి ఇక్కడ ఇద్దాం, మీకు డౌట్ ఉంటే. అడిషన్ ఇన్పుట్ 2, అడిషన్ అవుట్పుట్. ఓకే, సేవ్, కంపైల్, ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, డౌన్లోడ్. ఓకే, కంట్రోలర్కి లోడ్ అయిపోతుంది. ప్రోగ్రామర్ మోడ్. ఇప్పుడు 19 + 11 30. ఓకే, వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంక్రిమెంట్ యాడ్ చేసి చూద్దాం, ఇంక్రిమెంట్ బ్లాక్ యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏమిద్దాం, అసలు ఇక్కడ దీనికంటే ఎక్కువ పెద్ద వాల్యూ తీసుకోవాలి. MW72 ఇంటీజర్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీని అవుట్పుట్ ఎక్కడ ఇద్దామనంటే, నెక్స్ట్ దేనికి ఇద్దాం, సింగిల్ అవుట్పుట్ ఉండేదైతే బాగుంటుంది. అబ్సల్యూట్ వాల్యూకి ఇద్దాం. ఓకే, ఫర్ సపోజ్ MW74 MW76. ఓకే, ఇంటీజర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రెండు ఇన్పుట్స్ ఇస్తాం, అక్కడ అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ అడిషన్ అవుట్పుట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అడిషన్ అవుట్పుట్. ఓకే, ఈ అడిషన్ అవుట్పుట్ అనేది ఇంక్రిమెంట్కి ఇన్పుట్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది +1, ఒక 1 యాడ్ చేస్తుంది. ఇప్పుడు 50 వచ్చింది అనుకోండి, ఇక్కడ 51 చేస్తుంది. 51 చేసి నెక్స్ట్ అవుట్పుట్కి 51 ఇస్తుంది. ఇక్కడ చూడండి, సేవ్, కంపైల్, డౌన్లోడ్, ప్రోగ్రామర్ మోడ్.
ఓకే, ఇప్పుడు 11 + 19 ఎంత? 30 వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ ఎంత? 31. అంటే ఇది ఇంక్రిమెంట్ కదా, ఇంక్రిమెంట్ చేసింది. ఇక్కడ 31 వస్తుంది. 31 వచ్చింది. ఓకే, 31 వచ్చింది. దీని ఇన్పుట్ 31 అంటే ఇక్కడ అవుట్పుట్ కూడా 31 వస్తుంది. ఇది వర్డ్లో ఉంది, అందుకే ఇట్లా ఇవ్వబడుతుంది. ఇంటీజర్ ఇక్కడ డాటా టైప్ ఇంటీజర్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఏమైంది ఇక్కడ? 30 వస్తే దాన్ని ఇంక్రిమెంట్ +1 చేసి 31 చేసింది. ఇప్పుడు ఇక్కడ 30 కాకుండా 20 ఇచ్చినాం, 21 చేస్తుంది. 41 ఇచ్చినాం అవుట్పుట్, దీనికి ఇన్పుట్ 42 చేసింది. ఇక్కడికి 42 పంపిస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది ఇంక్రిమెంట్. ఇప్పుడు సేమ్ డిక్రిమెంట్ చూద్దాం. డిక్రిమెంట్ కూడా సేమ్ ఏం చేస్తుంది? డిక్రిమెంట్ బై 1 అంటే 1 మైనస్ చేసి పంపిస్తుంది అంతే. ప్రోగ్రామర్ మోడ్ 41 వచ్చింది, ఇన్పుట్ 41 వచ్చింది. అవుట్పుట్ ఎంత? 40 చేసి ఇక్కడికి పంపిస్తుంది. 40 చేసి పంపించింది. ఓకే, ఇంకా చేంజ్ చేసి చూద్దాం వాల్యూ. 106 వచ్చింది. 106 అంటే -1 105 వస్తుంది ఇక్కడికి. ఓకే, ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ది ఆపరేషన్ ఇది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అబ్సల్యూట్ వాల్యూ అయిపోయింది, డిక్రిమెంట్ అయిపోయింది, ఇంక్రిమెంట్ అయిపోయింది, నెగటివ్. ఇది చూద్దాం. మినిమం, మ్యాక్సిమం, లిమిట్, ఇది స్క్వేర్ రూట్. ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్. మ్యాథ్స్ మీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా తెలిసి ఉంటాయి. మినిమం తీసుకుందాం. మినిమం ఏంటిది? MW4, MW8, MW16. ఓకే, అడ్రస్ మనం ఎప్పుడైనా ఇంక్రిమెంట్గా తీసుకోవాలి. 2 కానీ 4 కానీ లేదంటే డబల్ తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఓవర్లాప్ కాదు, అడ్రస్ అనేది ఓవర్లాప్ కాదు, అందుకే ఇట్లా తీసుకోవాలి అడ్రసెస్ అనేది. లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. దీని ఆపరేషన్ ఏంటిదంటే ఏది మినిమం ఉంటే అది తీసుకుంటుంది. ఇన్పుట్ 1 వచ్చేసి ఇప్పుడు 99, ఇన్పుట్ వచ్చేసి 98. ఇప్పుడు ఏం తీసుకుంటుంది? 98. ఇన్పుట్ 2 తీసుకుంటుంది. ఒకవేళ ఇన్పుట్ 1 దీనికన్నా తక్కువ వచ్చింది అనుకో 87. ఇప్పుడు ఏం తీసుకుంటుంది? 87 తీసుకుంటుంది. అంటే మినిమం అవుట్పుట్ అనేది తీసుకుంటుంది. ఎంత మినిమం ఇన్పుట్ వచ్చింది అనుకో, ఇప్పుడు దీనికంటే ఇది తక్కువ వస్తే ఇన్పుట్ 2 తీసుకుంటుంది. మళ్ళీ 67 తీసుకుంది. ఓకే, ఇది మినిమం ఆపరేషన్. మ్యాక్సిమం అంటే ఏంటిది? మ్యాక్స్ వాల్యూ తీసుకుంటుంది. అంటే ఏది ఎక్కువ వస్తే అది. ఇన్పుట్ 1 ఎక్కువ వస్తే ఇన్పుట్ 1 తీసుకుంటుంది, ఇన్పుట్ 2 ఎక్కువ వస్తే ఇన్పుట్ 2 ఎక్కువ తీసుకుంటుంది. 67 అనేది చిన్నది, 87 అనేది పెద్దది కాబట్టి 87 తీసుకున్నది అవుట్పుట్. ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇన్పుట్స్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఇన్పుట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ 90 వేసుకుంటా, 90 తీసుకుంది. ఇప్పుడు 90 కంటే పెద్ద నెంబర్ ఇద్దాం, ఇక్కడ 99 ఇద్దాం ఇన్పుట్ 2కి. ఇక్కడ ఇన్పుట్ 2 తీసేసుకుంది, మళ్ళీ ఇన్పుట్ 1 వదిలిపెట్టి ఇన్పుట్ 2 తీసేసుకుంది. ఓకే, ఇది మ్యాక్సిమం యొక్క ఆపరేషన్. ఇక్కడ నెక్స్ట్ లిమిట్. లిమిట్ అంటే ఎంత? మనం రేంజ్ పెట్టాలి 50. MW4 50 to 150. M8. ఓకే, ఇంటీజర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. చూడండి 90 వచ్చింది కాబట్టి 90 తీసుకుంది. ఇప్పుడు 50, 150 మధ్యలో వచ్చింది కాబట్టి తీసుకుంది. లేదా 50కి లెస్ దెన్ వస్తే ఏం చేస్తుంది? ప్రీవియస్ వాల్యూనే హోల్డ్ చేసుకొని ఉంచుతుంది. చూడండి, ఇప్పుడు మనం మినిమం 50 ఇచ్చినాం, ఇక్కడ 45 ఇస్తుంది ఇన్పుట్. ఎంత? 15 హోల్డ్ చేసుకొని ఉంది. ఎంత? మినిమం 50 కాబట్టి 15 హోల్డ్ చేసుకొని ఉంది. దానికంటే ఎంత తక్కువ ఇచ్చినా కూడా 33, 50 హోల్డ్ చేసుకొని ఉన్నది.
మినిమం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 100 వచ్చింది, 100 ఇచ్చేసింది. ఓకే, ఇప్పుడు 160 వచ్చింది అనుకోండి, అవుట్ ఆఫ్ రేంజ్, మ్యాక్సిమం కట్ ఎక్కువ వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేసుకుంటుంది, మ్యాక్సిమం చూపెడుతుంది అంతే. ఓకే, ఇది లిమిట్ యొక్క ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటిది, స్క్వేర్ రూట్. ఇది స్క్వేర్ అంతే. MW4 MW8. ఓకే, డాటా టైప్ ఈ రియల్. ఓకే, రియల్ అంటే ఓకే రియల్ తీసుకుందాం. MD8 MD16. ఓకే, రియల్ తీసుకున్నాం. కంపైల్, డౌన్లోడ్. స్క్వేర్ ఏం చేస్తుంది, స్క్వేర్ చేస్తుంది. ఇన్పుట్ ఏమి ఇద్దాం ఇప్పుడు, 2.0. 2 స్క్వేర్ ఎంత, 4. 4 స్క్వేర్ 4.0. 16 ఇట్లా స్క్వేర్ చేసి ఇస్తుంది. ఓకే, ఇది స్క్వేర్ రూట్. ఓకే, ఇవన్నీగా బేసిక్సే, ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయం మనం. సైన్, కాస్, ట్యాన్ అనేది ఇవన్నీ అవసరం లేదు. ఇక ఇక్కడ వరకు మనం యూజ్ చేస్తాం, స్క్వేర్ రూట్ వరకు. ఓకే, ఇవి మ్యాథ్ ఫంక్షన్స్. ఈ మ్యాథ్ ఫంక్షన్స్ మీద నెక్స్ట్ సెషన్లో ఒక ప్రాజెక్ట్ ఇద్దాం చిన్నది. ఓకే, ఇవి మ్యాథ్ ఫంక్షన్స్. ఓకే, ఇవి అవసరం లేదు, సైన్, కాస్ అనేది మనం దాదాపు యూజ్ చేయం ఆటోమేషన్లో. మ్యాథ్స్ వేరే ఏదైనా వేరే ఇండస్ట్రీ అయితే యూజ్ చేస్తాం, అది అంత అవసరం లేదు. ఇవి సరిపోతాయి ఇప్పుడు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాలేదు ఏదైనా అంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో చెప్తాను కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ సెషన్లో ప్రాజెక్ట్ చూద్దాం మ్యాథ్ ఫంక్షన్స్ మీద. ఓకే, థ్యాంక్ యూ.